వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు. అడవి తల్లి బిడ్డలైన ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవటానికి ప్రాణమిస్తారు. ఏ పండుగ చేసుకున్నా అంతర్లీనంగా అందులో ఒక కారణం సాంప్రదాయం ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరుపుకునే కోడంగ్ పండుగ సందర్భంగా వెదురు బొంగుల మీద సర్కస్ ఫీట్లను తలపిస్తూ సునాయాసంగా అడుగులేసే పిల్లల్ని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయంటున్న ఈ పండుగ మీద 99 టీవీ ప్రత్యేక కథనం చూడండి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీయులకు ఏడాది పొడవునా సాంప్రదాయ పండుగలుంటాయి. పోలాల అమావాస్య పండుగ సందర్భంగా జామరాముస్ అనే పండుగలో భాగంగా వెదురు బొంగులతో నడుస్తారు. వీటినే గుర్రాలు అనే అర్థంలో ఖోడంగ్ అని పిలుస్తారు. వీటికి మేకులు కొట్టి రోజు 2 పూటలా 2 గంటల పాటు నడవటం ఒక సరదా. ఇది వాళ్ల సంస్కృతిలో భాగమంటున్నారు వంగా విశ్రంబరావు. దీనివల్ల వ్యాయామం జరుగుతుంది, పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో పొలాల అమావాస్య దాకా వీటిని ఉపయోగించుకుంటారు. పొలాల అమావాస్య రోజు ఈ కర్రలు ఏవైతే కర్రలతో నడుచుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పండుగను జరిపి మొక్కి ఆ కర్రలందరినీ మాకు జాగే మాతరి కాడ వదిలేసి రావాల్సినటువంటి సాంప్రదాయం ఒకటి ఉంటుంది. ఒక జీవ వైవిధ్యం, ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా మేము భావిస్తాం. కాబట్టి పిల్లల ఆట విడుపుగా భావిస్తూనే దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆచార వ్యవహారాల్లో మా వాళ్ళు ఈ నెలలో నిమగ్నమయ్యారు. నెలకో పండుగ జరుపుకునే ఆదివాసీలు ఈ ఆషాఢం నుంచి శ్రావణ మాసం దాకా ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో పండుగలు జరుపుకుంటారని చెబుతున్నారు మర్సకొల తిరుపతి. ఆకాడి పండుగ తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున అడవికి వెళ్ళి వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి గుర్రాలుగా కోడాలుగా తయారు చేసి చిన్నపిల్లలు, గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాటిని ఆడుకుంటారు. ఒక నెలంతా పొలాల పండుగ వచ్చే వరకు వీటిని ఆడుకుంటారు. పొలాల అమావాస్య తర్వాత పొద్దున 5-6 గంటలకి వాటిని గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఆ కోడాలని, అంటే కోడంగా అంటాం మేము, గుర్రాలని, వాటిని గ్రామ పొలిమేర శివ ఉంటుంది, అక్కడ వెళ్ళి వాటిని ఇడిచిపెట్టి నైవేద్యాలు సమర్పించి తిరిగి వచ్చేటప్పుడేమో చెట్ల మందులు తీసుకొస్తారు. ఈ వేడుక వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో బురదలు, నీటి ఇట్లా నడవడం పోవడం రావడం జరుగుతుంది. కాబట్టి కాళ్ళకు కానీ ఎలాంటి అంటువ్యాధులు కానీ ఇతర అంటే రోగాలు కానీ ఏవి రాకుండా ఇది కాపాడుతుంది. అట్లాగే ఈ చిన్న పిల్లలకి వ్యాయామం లాగా ఒక వాళ్ళు అంటే ఆటలు ఆడుకోవడం కానీ నడుచుకోవడం, ఎట్లా నడవాలనేది ఒక ప్రాక్టీస్, గుర్రాల స్వారీ లాగా ఎట్లా చేయాలనే దాని గురించి ఇక్కడ ప్రాక్టీస్ అనేది దాగి ఉంది. దీంట్లో ఆరోగ్యం దాగి ఉంది. అట్లాగే వారికి శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది అభివృద్ధి అవుతుంది. ఆడుకునే సమయంలో వెదురు గుర్రాల నుంచి కింద పడితే అలా పడిన కుర్రాడిని గుర్రాల మీద పడుకోబెట్టి లాగుతారు. అప్పుడే నెల రోజులుగా ఆడిన ఖోడంగ్లకు పోలాల అమావాస్య రోజున సాయంత్రం ప్రత్యేక పూజలు జరిపి మరుసటి రోజు గ్రామంలోని పొలిమేరలకు తీసుకువెళతారు.